ఇప్పటికే కేజీహెచ్కి చెందిన 3 వైద్యుల అరెస్ట్, వీరిని కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలు, తాజాగా 3 దళారులకు సంబంధించినటువంటి అరెస్టుల దిశగా అడుగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే తాజా సరోగసి ముసుగులో ఎంతోమందిని మోసం చేసిన సృష్టి సంతాన సాఫల్య కేంద్రం కేసులో విశాఖ కేజీహెచ్కి చెందిన 3 వైద్యులు అరెస్ట్ కావడం కలకలం రేపింది. ఇదే కేసులో మరో 3 వైద్యుల పాత్ర ఉన్నట్టు గుర్తించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక వైపున హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4 జస్టిస్ హరినాథు, కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్ వీళ్ళ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 4కి శాశ్వతమైనటువంటి హోదా లభించింది. సుమతి, జస్టిస్ న్యాపతి విజయల ఎవరైతే శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ. ఇకపోతే ప్రాచీన ఆలయాల రక్షణకు దీక్ష, శ్రీకాళహస్తి, సింహాచలం, శ్రీశైలం గుడుల పరిరక్షణ, పురాతన పద్ధతిలో మరమ్మతులు, 200 ఏళ్ల వరకు డోకా లేకుండా పనులు, పూణే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు, భారతదేశం అంటేనే ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి, ఆకట్టుకునే అద్భుత శిల్పకళా సౌందర్యం, కట్టిపడేసే కట్టడాలను చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు, యాత్రికులు వస్తుంటారు. 100 ఏళ్ల నాటి ప్రాచీన ఆలయాల పరిరక్షణ, మరమ్మతుల బాధ్యతను భారతీయ పురావస్తు శాఖ చేపడుతోంది. ఆ శాఖ పరిధిలో లేని ఆలయాలు, కట్టడాలు కూడా మరి ఎన్నో ఉన్నాయి. అవి ఎక్కడ పాడైతే వాటిని నిర్వహిస్తున్న సంస్థల అవగాహన లేమితో సిమెంటు, కాంక్రీట్ వంటి ఉపయోగించి మరమ్మతులు చేస్తుంటూ వాటి నాణ్యత దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూణేకి చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ మన రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాలను ప్రాచీన పద్ధతిలో మరమ్మతులు చేపట్టి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.